దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు చేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని స్తోత్రం. దేవుని దయలో, దేవుని కృపలో మనందరం ఎదగాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. మరి విశేషముగా పరిశుద్ధులు ఆయన కృపలో ఎదగాలి. మనం ఒక వాక్యం ధ్యానం చేసుకుందాము. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 మంది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడకుండలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు, నీ అపరంజ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యంలో ఉన్న సారాంశం మేము గ్రహించున్నట్లు, వినువారు కూడా గ్రహించున్నట్లు కృప చూపించండి. ఆశీర్వాదకరంగా, స్వస్థతకరంగా మార్చమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. చూడండి, ఈ స్త్రీ 18 ఏండ్ల నుండి అంటే 18 సంవత్సరాల నుంచి బలహీనపడుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. 18 సంవత్సరాల నుంచి ఈమె ఎలా ఉందంట? బలహీనపడుచున్నటువంటి దెయ్యం. ఆమె ఎంత మాత్రం చక్కగా నిలబడలేకుండెను. చూడండి, ఆమె గూనుతో నడుస్తుంది, అంటే వంగిపోయి నడుస్తుంది. దేవుని స్తోత్రం. నడవలేని పరిస్థితి. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నారు. కానీ ఈ స్త్రీ దేవాలయంకి వెళ్తుంది. దేవుని స్తోత్రం. ఎప్పటికైనా దేవుడు నన్ను కరికరిస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నేను యెరూషలేములోనే ఆదరింపబడతాను, యెరూషలేములోనే నాకు విడుదల, యెరూషలేములోనే నాకు స్వస్థత, అంటే మందిరములోనే నాకు విడుదల, మందిరములోనే స్వస్థత, నేను మందిరములోనే ఆదరింపబడతానని ఆ స్త్రీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరు ఇసుక్కున్నా, కసుక్కున్నా, లేకపోతే వాళ్ళని ఏడిపించినా, ఎగతాళి చేసినా ఆమె పట్టించుకోకుండా నాకు స్వస్థత కావాలి అంతే, దేవుని స్తోత్రం అని ఆమె 18 సంవత్సరాల నుంచి దేవుని స్తోత్రం సమాజ మందిరములోకి వెళ్తుందంట. దేవుని స్తోత్రం. అక్కడ యేసయ్య బోధ చేస్తున్నాడు. అందులో అక్కడ ఆమె ఉంది. దేవుని స్తోత్రం. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. చూడండి, ఈ 18 సంవత్సరాల నుంచి ఆమె నిరీక్షిస్తుంది. అయ్యా, యేసయ్యా, నువ్వు నన్ను స్వస్థపరచు, నువ్వు నన్ను బలపరచు, నన్ను విడిపించుటకు నువ్వు శక్తిమంతుడు అని అలాగే గూనుతోనే వంగిపోయిన స్థితిలోనే ఆమె వస్తుందండి. ఆ యేసయ్య ఆమె మీద కనికరపడి అమ్మ అని పిలిచి, దేవుని స్తోత్రం, ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచాను. చూసారా? ఆ బలహీనత అంతా పోయిందండి. ఆమె చాలా సంతోషించింది. దేవుని స్తోత్రం. సంతోషించి ఆమె దేవుణ్ణి మహిమపరిచిందంట. ఎందుకనంటే ఆమె బలహీనతలోంచి విడుదల పొందింది. దేవుని స్తోత్రం. ఎన్ని కుటుంబాలండి విడుదల లేక ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఎవరైతే మందిరానికి క్రమం తప్పకుండా ఎవరైతే వెళ్తారో ఒకరోజు వస్తుంది, దేవుని స్తోత్రం, మీకు ఉన్నటువంటి ప్రతి బలహీనతలోంచి ఆయన ఒకరోజు కనికరపడి స్వస్థత ఇస్తాడు,
దేవుని స్తోత్రం. విడుదల ఇస్తాడు. ఏ బంధకాల్లో అయితే మీరు కట్టబడి ఉన్నారో ఆ బంధకాల్లోంచి దేవుడు ఏం చేస్తాడు? విడుదల ఇస్తాడు. ఆమె చూడండి, ఇసుక్కోలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను మందిరానికి వెళ్తున్నానే, ఈ వంగిపోయిన స్థితిలోంచి ఆమె బలహీన పడలేదు. ఆమె దేవుని స్తోత్రం. నాకు ఈ పరీక్ష ఏంటి, నాకెప్పుడు స్వస్థత అని ఆమె ఇసుక్కోలేదు. ఒకరోజు రానే వచ్చింది. ఆమె కనికరపడి, దేవుని స్తోత్రం, మీరు యెరూషలేములోనే ఆదరింపబడతారని లేఖనం చెప్పినట్టు ఆమె ఆలయములోకి వచ్చింది. ఆ ఆలయములోనే బోధిస్తున్నాడు యేసయ్య. ఇన్ని సంవత్సరాల నుంచి నా బిడ్డ మందిరానికి వస్తుందే అని ఆయన కనికరపడి ఆమెను పిలిచి ఆమెపై చేతులుంచి ఆమెను స్వస్థపరిచాడు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న నా సహోదరి, నా సహోదరుడా, మానక మీరు మందిరానికి వెళ్ళినట్టయితే మీరు ఆదరింపబడతారు. స్వస్థత శీఘ్రంగా దేవుడిస్తాడు. ఇసుక్కోకుండా మీరు మందిరానికి వచ్చినట్టయితే, గొనుక్కోకుండా మీరు మందిరాల్లోకి వచ్చినట్టయితే, ఆ కనికరం కలిగిన దేవుడు ఒకరోజు కనికరించి మీ కుటుంబాలకు విడుదలిస్తాడు. స్వస్థత కావాలంటే స్వస్థత ఇస్తాడు. ఆదరణ కావాలంటే ఆదరణ ఇస్తాడు. అభివృద్ధి కావాలంటే అభివృద్ధి ఇస్తాడు. దేవుని స్తోత్రం. కానీ మీరు దేవుని స్తోత్రం ఆయన కృప కొరకు మీరు కనిపెట్టినట్టయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విమోచిస్తాడు. నమ్మినట్టయితే ఈ వాక్యం మీకోసమే. దేవుడు ఈ మాటలు దీవించును గాక.